హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరైత్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. నేను ఇవాళ నైట్ పూట వీడియో తీస్తూ ఉన్నాను. దయచేసి రైతులు ఏం అనుకోమాకండి. ఎందుకంటే మా మిరప పంటలో వచ్చేసి ఇప్పుడు నల్లాలు ఇడిచిపెట్టాము. నీళ్లు ఎంతవరకు పారినాయి ఏంటి అనేది చూడడానికి వచ్చాను. కానీ ఈ టైంలో మిరప పంటని ఇలా చూస్తూ ఉంటే ఇది మిరప తోట లేకుంటే మల్లెపూల తోట అని చెప్పేసి పరేషాన్ అనిపించి ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను. దయచేసి ఏమనుకోమాకండి. ఇవాళ వచ్చేసి డేటు జనవరి 21వ తారీఖు సాయంకాలము నైట్ వచ్చేసి ఇప్పుడు దగ్గర టైం వచ్చేసి 7:50 అవుతూ ఉంది. సో మనం కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ డోస్ మనం ట్రాజెంటా స్ప్రే చేశామండి. ట్రాజెంటా స్ప్రే చేసి ఇప్పటికీ 3 డోసులు ట్రాజెంటా స్ప్రే చేయడం జరిగింది. అంతకుముందు మనము డెలిగేట్ స్ప్రే చేశాము. మనకి కింద కాపు సెట్ అయి ఉంది, కాపు తెంపాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పైన గ్రోతింగ్ వస్తూ ఉంది. ఆ గ్రోతింగ్ కాస్త మొత్తం పూతగా మారిపోతూ ఉంది. సో ఒక్కసారి గమనించండి, లైటింగ్ సరిగా లేదు. ఈ ఉన్న ఫోన్ లైటింగ్కే ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. అందుకనే ఒక వీడియో మీకు తీసి చూపెట్టాలి అని చెప్పేసి నేను ఇలా చూపిస్తూ ఉన్నాను. దయచేసి ఏం అనుకోమాకండి రైతులు. సో ఇది మల్లెపూల తోట వలె కనిపిస్తూ ఉంది. నాకు పూత మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను ట్రాజెంటా స్ప్రే చేసి కరెక్ట్గా ఇవాటికి 7 రోజులు అవుతూ ఉంది. ఇప్పటికీ వారం రోజులు. అంతకుముందు ఇది 3వ డోస్ ట్రాజెంటా నేను స్ప్రే చేయడం. మీరు గమనించండి ఒకసారి, ఎక్కడ చూసినా కూడా మల్లెపూల తోటే. కింద కాపే ఉంది, పైన పూతే ఉంది. గ్రోతింగ్ ఎక్కడా తక్కువ లేదు, అలాగే పూత ఎక్కడ తక్కువ లేదు. పూత కాస్త మొత్తం పిందెగా మారిపోతున్నటువంటి సిచ్యువేషను. సో చాలా ఎక్సలెంట్ ఉందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ అయినా పర్లేదు ఒక వీడియో తీయాలని చెప్పేసి తీస్తూ ఉన్నాను. మీకు ఇంకో దగ్గర కూడా చూపిస్తాను. ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను, ఇంకో దగ్గర మళ్ళీ 1 నిమిషం చూపిస్తాను. అన్నా దయచేసి అన్నలారా, ఇది మల్లెపూల తోట అనుకునేరు, ఖచ్చితంగా మిరపతోటే. జనవరి 21వ తారీఖులో ఉన్నాము. ఇది వచ్చేసి ఇంత బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ చూస్తే మిరప రేట్ వచ్చేసి మార్కెట్లో దగ్గర 21,200 రూపాయలు పలుకుతూ ఉంది. కాపు తెంపియాలి యాక్చువల్గా, కానీ ఇంత పూత ఉన్నప్పుడు తెంపిస్తే మొత్తం పూత ఖరాబ్ అవుద్దని చెప్పేసి నేను తెంపియలేదు. చాలా చక్కగా ఉంది కింద కాపు. ఇది నేను కొత్తసార్లు చూపిస్తూ ఉన్నాను లోపట పోలేక. సో చాలా ఎక్సలెంట్ కాపు సెట్టింగ్ అవుతూ ఉంది. పూత ఎక్సలెంట్ ఉంది. దాంతోపాటు కింద పండుకాయ ఉంది, మాగిన కాయ ఉంది, కాయ ఉంది, పండుకాయ ఉంది. దాంతోపాటు పూత ఇలా మల్లెపూల తోట వలె కనిపిస్తూ ఉంది. ఇంకా నేను లాంగ్ వీడియో తీయాల్సింది ఉంది, కంపల్సరీ రేపు తీసి చూపిస్తాను. ఒక్కసారి మీరు గమనించవచ్చు. ఈ టైంలో ఇలాంటి పూత గనక కాపు సెట్ అయినట్లయితే కంపల్సరీగా 1 ఎకరాకి 30-35 క్వింటాల దిగుబడి అనేది కళ్ళు మూసుకొని వస్తుందండి. దయచేసి ఈ టైంలో మీరు ట్రాజెంటా స్ప్రే చేసుకొని దిగుబడులు తీసుకోండి. దయచేసి నా మాట వినండి. థ్యాంక్ యూ.